మన పూర్వకాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా రోలు యూజ్ చేస్తుండే వాళ్ళు. ఇలా పిండినట్టుగా అవుతుంది. పిండినట్టుగా అవుతున్నప్పుడు ఈజీగా మన సైడ్ ఎఫెక్ట్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సంధ్యావందనం. నా పేరు సంధ్య. ఈ రోజులో చాలా మంది చూసుకున్నట్లయితే నడుం చుట్టూ కొవ్వుకు పేరుకుపోయి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు చూసుకున్నట్లయితే చీర కట్టుకోవాలన్నా, మోడ్రన్ దుస్తులు వేసుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మహిళలు చూసుకున్నట్లయితే ఎక్కువగా డెలివరీ తర్వాత వచ్చే శారీరక మార్పుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అట్లాంటి వారికి ఈజీగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి మన యోగాలో ఏ ఆసనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వక్రాసన్. వక్రాసన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. రెండు కాళ్ళు చక్కగా చాపి ఉంచి నడుము నిటారుగా ఉంచి ఇప్పుడు నిదానంగా కుడి కాలుని ఎడమ తొడ పక్కనే ఈ విధంగా మడచి ఉంచి కుడి చేయిని ఈ విధంగా ఎడమ వైపుకు ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నడుం భాగాన్ని బాగా ట్విస్ట్ చేస్తూ ఎడమ చేయి మోచేయి సహాయంతో కుడి చేయి మోకాల్ని ఈ విధంగా బెండ్ చేస్తూ ఎడమ కాలు మోకాల్ని మనం బ్లాక్ చేసి ఉంచాలి. ఇలా 10 to 15 కౌంట్స్ చేయొచ్చు. తిరిగి మరొక పక్కకి ఇప్పుడు నిదానంగా ఎడమ కాలుని మడచి కుడి తొడ పక్కన ఈ విధంగా ఉంచాలి. ఓకే, ఎడమ చేయిని ఈ విధంగా వెనక వైపుకు ఉంచి తీవ్రంగా శ్వాస తీసుకుంటూ నడుం భాగాన్ని బాగా ట్విస్ట్ చేస్తూ కుడి చేయి మోచేయి సహాయంతో ఎడమ కాలు మోకాల్ని బాగా పుష్ చేస్తూ లాక్ చేసి ఈ విధంగా ఉంచాలి. ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క నడుం భాగం అనేది ఇలా పిండినట్టుగా అవుతుంది. పిండినట్టుగా అవుతున్నప్పుడు ఈజీగా మన సైడ్ ఎఫెక్ట్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంది. ఇలా 10 నుంచి 15 సార్లు రిపీట్ చేస్తూ రెండు వైపులా చేస్తూ ఉండాలి. తర్వాత రెండు కాళ్ళు చక్కగా చాపి ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఇలా నడుం భాగాన్ని తిప్పి ఇలా తల భాగాన్ని ఫ్లోర్కి టచ్ చేసే ప్రయత్నం చేయాలి. రెండు కాళ్ళు చక్కగా ఉంచాలి. నడుం భాగాన్ని తిప్పుతూ ఈ విధంగా సైడ్కి బెండ్ అవుతూ చేయాలి. తిరిగి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మరొక వైపు ఇలా చూసారు కదండి నడుము ఏ విధంగా బాగా ట్విస్ట్ అవుతుందో. ఇలా 20 నుంచి 30 సార్లు రెండు వైపులా. శ్వాస తీసుకుంటూ వదులుతూ స్లోగా చేయాలి. మరొక సింపుల్ ఆసన. రెండు కాళ్ళు చక్కగా చాపి ఉంచి రెండు మోకాలు చక్కగా ఉంచాలి, బెండ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నిదానంగా సైడ్ బెండ్ అవుతూ 1, తిరిగి మరొక వైపు 2, ఇలా ఈ విధంగా 20 నుంచి 30 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ఏదో నెలలో 1-2 సార్లు చేసి ప్రాక్టీస్ చేసి వదిలేయడం కాకుండా మనం ప్రతిరోజు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మన నాజుకు నడుము అనేది సొంతం అవుతుంది. ఇలా శ్వాస తీసుకుంటూ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి, దెన్ శ్వాస వదులుతూ సైడ్ బెండ్ లైక్ దిస్. ఇలా బాగా స్ట్రెచ్ చేస్తూ నడుము భాగాన్ని బాగా స్ట్రెచ్ చేస్తూ చేయాలన్నమాట. చాలా మందికి మన టో దగ్గర లాక్ చేయడం వరకు కష్టం అవుతుంది. కాబట్టి మీకు ఎంతవరకు వీలైతే మోస్ట్లీ అంతవరకు ఈ భాగాన్ని స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతే బెండ్ అయినా కూడా ఈ భాగాన్ని స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. చేయి మాత్రం తలపై నుంచి ఈ విధంగా రావాలి. ఓకే, మళ్ళీ తిరిగి ఇదే పొజిషన్లో ఇలా కుడి చేతి కుడి కాలు ఈ విధంగా టచ్ చేస్తూ ఎడమ భాగాన్ని బాగా ట్విస్ట్ చేస్తూ చేయాలి. తర్వాత తిరిగి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ విధంగా బెండ్ అయిన తర్వాత ఈ భాగాన్ని కుడి భాగాన్ని స్ట్రెచ్ చేస్తూ
ఇలా చేయాలి. ఇలా రిపిటేషన్స్ 1 2 బాగా స్ట్రెచ్ చేయాలి. హిప్ భాగాన్ని బాగా స్ట్రెచ్ చేస్తూ చేయాలి. ఇలా ఇలా ఒక 30 సార్లు, రెండు వైపులా కలిపి 30 సార్లు. ఇలా ఫాస్ట్ కౌంటింగ్ కూడా చేయొచ్చు. ఇలా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా సైడ్ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, తర్వాత మళ్ళీ రెండు కాలి బొటను లాక్ చేస్తూ ఉంచు, నడుము చక్కగా ఉంచి ఈ విధంగా 1 శ్వాస తీసుకుంటూ వదులుతూ చక్కగా ఇలా ఒక 30 సార్లు 30 కౌంట్స్ చేసుకో. తర్వాత నిదానంగా బటర్ఫ్లై పొజిషన్లోకి వస్తూ రెండు కాళ్ళు దగ్గర తీసుకొస్తూ నమస్కార పొజిషన్లో ఉంచి మీ యొక్క రెండు కాళ్ళని పెల్విక్ ఫ్లోర్ దగ్గరగా తీసుకుంటూ ముందుగా ఎడమ చేతితో రెండు కాళ్ళు లాక్ చేస్తూ కుడి చేతితో ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. ఒక నడుము భాగాన్ని బాగా స్ట్రెచ్ చేయండి. తిరిగి మరొక వైపు శ్వాస తీసుకుంటూ పైకి, దెన్ శ్వాస వదులుతూ సైడ్ బెండ్ స్లోలీ. ఇలా మనం చేయబోయేటువంటి ఆసనం చక్కి చలాసన్. చక్కి చలాసన్ చేయప్పుడు రెండు చేతులను చక్కగా లాక్ చేసి ఉంచి మోచేతులు బెండ్ అవ్వకుండా ఉంచండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు చక్కగా ఎడమ కాలు బయట వైపు నుంచి తీసుకువస్తూ ముందుకు స్ట్రెచ్ అవుతూ దెన్ కుడి కాలు బయట నుంచి తీసుకుని వస్తూ ఈ విధంగా. మన పూర్వకాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా రోలు యూజ్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడైతే మనకు శ్రమ లేకుండా ఎక్కువగా మనం గ్రైండర్లు మిక్సీలు యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు శారీరక శ్రమ అనేది తక్కువగా జరుగుతుంది. సో అందుకని అధికంగా సైడ్ ఫ్యాట్ పెరిగిపోవడం, బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఇలా మోస్ట్లీ క్లాక్ వైజ్ ఒక 30 కౌంట్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 30 కౌంట్స్ మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా లైక్ హ్యాండ్ స్ట్రెచ్ చేస్తూ ప్రాపర్గా ఇలా. తిరిగి మరొక వైపు రెండు చేతులు చక్కగా ఉంచి ఇలా ఇలా రెండు వైపులా చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. చక్కని నాజుకు నడుము మన సొంతం అవుతుంది. ఇప్పుడు రెండు కాళ్ళు కూడా మన భుజాలకి సమానంగా ఉంచాలి. తర్వాత ఎడమ చేతితో మన నడుము దగ్గర ఈ విధంగా లాక్ చేసి ఉంచి నిదానంగా శ్వాస తీసుకుంటూ కుడి వైపు నడుము భాగాన్ని బాగా స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా ఎడమ వైపుకు బెండ్ అవుతూ ఇలా ఒక 30 కౌంట్స్ 1 2 ఒక 30 సార్లు ఈ విధంగా బాగా స్ట్రెచ్ చేసి చేయడం వల్ల ఇక్కడ నడుము చుట్టూ ఉన్న కొవ్వు ఈజీగా బర్న్ అయిపోవడం జరుగుతుంది. తిరిగి మరొక వైపు ఇప్పుడు కుడి సైడ్ లాక్ చేస్తూ నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎడమ భాగాన్ని బాగా స్ట్రెచ్ చేస్తూ కుడి వైపుకు బెండ్ అవ్వాలి. ఇలా 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 ఒక 30 కౌంట్స్ రెండు వైపులు 30 కౌంట్స్ ఇలా ఒక 60 సెకండ్ల పాటు 60 కౌంట్లు చేయడం వల్ల నడుము చుట్టూ ఉన్న కొవ్వంతా తగ్గి నాజుకు నడుము అనేది మీ సొంతం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, నాజుకు నడుము మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.